వెల్కమ్ టు రియల్మీ నార్జో 70 Pro రివ్యూ. ఇదైతే రిటైల్ యూనిట్, బ్రాండ్ పంపించింది కాదు, నేను అమెజాన్లో నా ఓన్ మనీతో కొనుక్కున్నది. సో ఫస్ట్ సేల్లో 128GB వేరియంట్ వీళ్ళైతే 20,000కు లాంచ్ చేశారు. కార్డ్ డిస్కౌంట్తో నాకు 19,000కి వచ్చింది. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఫస్ట్ సేల్లో కొన్నాను కాబట్టి నాకు 2,000 వర్త్ రియల్మీ బడ్స్ T300 ఫ్రీగా వచ్చాయి. అదైతే నాకు కొంచెం బోనస్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ నిజానికి చాలా మంచి బడ్స్, వాటికి సంబంధించి రివ్యూ కూడా మన ఛానల్లో చేశాను, మీరు ఒకసారి చెక్ చేయండి. 2000లో మంచి ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కోసం చూసే వాళ్ళకి నిజంగా ఆ బడ్జెట్లో మాత్రం బెస్ట్ అనిపించాయి. నేను చాలా ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేశాను. ఇంకా ఈ రియల్మీ నార్జో 70 Pro గురించి మాట్లాడుకుంటే, సో దీనికి సంబంధించిన డీటెయిల్ స్పెసిఫికేషన్ స్క్రీన్పై చూడొచ్చు. అండ్ నేను సపరేట్గా అన్బాక్సింగ్ చేయను, నేను లేట్గా అన్బాక్సింగ్ చేసే పరిస్థితి వస్తే డైరెక్ట్గా రివ్యూ చేస్తాను. ఆల్రెడీ నియర్లీ 10 days అయితే అవుతుంది ఈ మొబైల్ నా దగ్గరికి వచ్చి. సో ఒకసారి అయితే బాక్స్ కంటెంట్స్ చూడండి, అన్బాక్సింగ్ చేయలేదు కాబట్టి. బాక్స్లో మనకి మొబైల్ ఫోన్, క్యూఆర్ కోడ్, ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఎక్స్ట్రా 6 months వారంటీ అయితే వస్తుంది. అండ్ పేపర్ వర్క్, TPU కేస్, USB-C కేబుల్, 67 watt సూపర్ హుక్ చార్జర్, సిమ్ ఇంజెక్టర్ టూల్ అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్తో అయితే మొబైల్ వస్తుంది. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్, లెఫ్ట్ సైడ్ మనకి ఏమీ కనిపించవు. అండ్ బాటంలో సిమ్ స్లాట్ ఉంది, ఒక సిమ్, ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్లు, హైబ్రిడ్ స్లాట్ ఇది. అండ్ మైక్ ఉంది, Type-C పోర్ట్ ఉంది అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. టాప్లో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ అండ్ ఒక స్పీకర్ పోర్ట్ ఉంది అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. అండ్ ఫస్ట్ ఈ మొబైల్లో బాగున్నవి, ఉండాల్సినట్టుగా ఉన్నవి చూస్తే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. డిజైన్ చూడొచ్చు, మనకి 20,000లో బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో, ఈ మధ్య కాలంలో అన్ని ప్లాస్టిక్ తోట వస్తున్నాయి, బట్ వీళ్ళు బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో ఇచ్చారు. అది కూడా డ్యూయల్ టోన్ గ్లాస్ బాడీతో ఇచ్చారు. అప్పర్ హాఫ్ మనకి గ్లాస్ ఫినిషింగ్తో వస్తుంది, బాటమ్ మనకి మ్యాటే ఫినిషింగ్తో అయితే వస్తుంది. చూడడానికి కొంచెం డిఫరెంట్గా, ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. అండ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ తోట వస్తుంది. ఫ్లాట్ ఎడ్జెస్ అయితే ఉన్నాయి, కొంచెం కర్వ్డ్ ఇస్తే బాగుంది అనిపించింది. సో కొంచెం కంఫర్ట్ అయితే మిస్ అవుతుంది ఫ్లాట్ ఎడ్జెస్ కావడం వల్ల. అవి కూడా కొంచెం షార్ప్గానే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ బెజల్స్ అయితే థిన్గానే ఉన్నాయి, బట్ బాటంలో చిన్, రిమైనింగ్ 3 sides కంపేర్ చేస్తే కొంచెం అయితే థిక్గా ఉంది. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ డీసెంట్ అండ్ డిజైన్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. గ్లాస్ బాడీస్ ఇష్టపడే వాళ్ళకైతే డెఫినెట్గా నచ్చచ్చు. అండ్ ఈ మొబైల్లో డిస్ప్లే కూడా చాలా బాగుంది. 6.67 inch 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED ప్యానల్, 2000 nits పీక్ బ్రైట్నెస్ అయితే వెళ్తుంది. అండ్ HBM 1200 nits వరకు అయితే వెళ్తుంది. టిపికల్ బ్రైట్నెస్ 600 nits, 92.5% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంది. HDR10+ సపోర్ట్ అయితే చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. కలర్స్, సాచురేషన్, కాంట్రాస్ట్ లెవెల్స్, వ్యూయింగ్ యాంగిల్స్ అన్నీ బాగున్నాయి. పంచి కలర్స్ వస్తున్నాయి, డీప్ బ్లాక్స్ ఉన్నాయి. వైడ్ 1 L1 సర్టిఫికేషన్ ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లో ఫుల్ హెచ్డీలో స్ట్రీమ్ చేయొచ్చు. బట్ iQOO Z9 లాగా ప్రాపర్ HDR సపోర్ట్ అయితే లేదు నెట్ఫ్లిక్స్లో. అదర్వైజ్ యూట్యూబ్లో మీరు ఎలాంటి ఇష్యూస్ లేకుండా HDR వీడియోస్ని అయితే ప్లే చేయొచ్చు. అండ్ ఇంకో చిన్న ఇష్యూ ఏంటంటే, యూట్యూబ్లో HDR వీడియో ప్లే చేసేటప్పుడు, సో 4K రెజల్యూషన్, 2K రెజల్యూషన్లో ప్లే చేసేటప్పుడు కొన్నిసార్లు, ప్రతిసారి కాదు, కొన్నిసార్లు అయితే చిన్న చిన్న స్టటర్స్ అయితే నోటీస్ చేశాను. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ స్మూత్గానే ప్లేబ్యాక్ అయితే జరుగుతుంది. అండ్ సౌండ్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. సో డెడికేటెడ్ స్పీకర్ పైన మనకైతే కనిపిస్తుంది, ఇయర్ పీస్ కాకుండా. సో అవుట్పుట్ అయితే చాలా బాగుంది. సో ఒకసారి అయితే శాంపిల్ని మీరు వినొచ్చు. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఈ మొబైల్లో డీసెంట్గా ఉంది. MediaTek Dimensity 7050 ప్రాసెసర్తో వస్తుంది. 6nm ప్రాసెసర్, TSMC మ్యానుఫ్యాక్చర్ ప్రాసెసర్. అఫ్ కోర్స్ ఇదే ప్రైస్ రేంజ్లో దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్తో iQOO Z9 Dimensity 7200 అండ్ ఈవెన్ నథింగ్ ఫోన్ 2A కూడా 7200 Pro పేరుతో పిలుస్తున్నారు. బట్ iQOO Z9 కంటే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఉందనుకోండి దాంట్లో. ఆ రెండింటితో కంపేర్ చేస్తే ఈ Dimensity 7050తో ఉన్న నార్జో 70 Pro కొంచెం తక్కువే పర్ఫామ్ చేసిందని అయితే అనిపించింది. డే టు డే టాస్క్ యూజ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. యాప్స్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం అంతా కూడా ఇష్యూస్ లేకుండానే ఉంటుంది. యానిమేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ గేమింగ్ అండ్ హెవీ టాస్క్ పరంగా చూస్తే, ఎక్స్ట్రీమ్గా వాడాలని ట్రై చేస్తే ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న iQOO Z9 నథింగ్ ఫోన్ 2Aతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే అనేది చెప్పుకోవాలి. అండ్ BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్లో అయితే మీరు ఆడుకోవచ్చు. బట్ కంటిన్యూస్ గేమింగ్ చేసే వాళ్ళకి, హెవీ గేమింగ్ కోసం చూసే వాళ్ళకైతే ఇది సూట్ అవ్వదు. సో బెటర్ గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే 20,000 కంటే తక్కువ ప్రైస్ రేంజ్లో మీరు iQOO Z9 బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నేను థ్రోట్లింగ్ టెస్ట్ కూడా చేశాను. సో ఎలాంటి ఇష్యూస్ అయితే కనిపించలేదు. పవర్ఫుల్ చిప్సెట్ కాదు కాబట్టి సో ఎలాంటి ఓవర్ హీటింగ్ ఇష్యూ అయితే లేదు. 91% వరకు అయితే స్కోర్ చేసింది. అండ్ LPDDR4X ర్యామ్ని అయితే యూజ్ చేశారు. ఇదైతే 8GB ర్యామ్ వేరియంట్ అండ్ UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. సో ఈవెన్ 128GB వేరియంట్ అండ్ ఇందులో 256GB వేరియంట్ ఉంది, రెండు కూడా. సో చాలా బ్రాండ్స్ ఈ ప్రైస్లో UFS 2.2 వాడుతున్నాయి, బట్ వీళ్ళు UFS 3.1 ఇవ్వడం అయితే మంచి విషయం. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్గా ఉంది. బట్ హెవీ టాస్క్ అండ్ హెవీ గేమింగ్ అయితే నేను ఇందాక చెప్పినట్టు
అన్నట్టు వేరే ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ మొబైల్లో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది దీని యొక్క కెమెరా పర్ఫార్మెన్స్. మెయిన్ సెన్సార్ 50 MP IMX890 సెన్సార్ f1.9 అపర్చర్తో వస్తుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. సేమ్ సెన్సార్ చాలా ఫ్లాగ్షిప్ మొబైల్స్లో అయితే మనం రీసెంట్గా చూసాం. ఈవెన్ OnePlus 11లో కూడా సిమిలర్ సెన్సార్ని యూజ్ చేశారు. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది, 2 MP మ్యాక్రో లెన్స్, ఫ్రంట్ 16 MP కెమెరా ఉంటుంది. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ అయితే డే టైంలో చాలా బాగుంది. ఈ ప్రైస్ రేంజ్లో నాకు iQOO Z9 బెటర్గా అనిపించింది ఇంతకుముందు. బట్ ఇది iQOO Z9కి ఆల్మోస్ట్ సిమిలర్గా పర్ఫామ్ చేసింది. చెప్పాలంటే ఒక 10% బెటర్గా పర్ఫామ్ చేసింది. మెయిన్ సెన్సార్ ఏదైతే IMX890 సెన్సార్ వీళ్ళు యూజ్ చేశారో చాలా మంచి సెన్సార్. అఫ్కోర్స్ దీన్ని వీళ్ళు ఇంకొంచెం బాగా ట్యూన్ చేయగలిగితే ఇంకా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇక్కడ శాంపిల్స్ని అయితే మీరు మెయిన్ లెన్స్కి సంబంధించిన శాంపిల్స్ చూడొచ్చు. సో కలర్స్ చాలా బాగా వస్తున్నాయి, బట్ కొన్నిసార్లు మాత్రం కొంచెం బూస్టెడ్ అయితే అవుతున్నాయి. అదర్వైజ్ కలర్స్ బాగున్నాయి, డీటెయిల్స్ బాగున్నాయి, షార్ప్గా ఉన్నాయి ఇమేజెస్. అండ్ కొన్నిసార్లు ఓవర్ ఎక్స్పోజర్ ఇష్యూస్ కూడా చూశాను, బట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో అది నార్మలే. బట్ వీళ్ళు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసేలా ట్యూన్ చేయగలిగితే ఇంకా మంచి కెమెరా రిజల్ట్స్ అయితే వచ్చేవి. అండ్ హ్యూమన్కి సంబంధించిన షార్ట్స్ కూడా చాలా తీశాను. కొన్నిసార్లు ఫేసు బ్రైట్గా మేకప్ వేసినట్టయితే చేస్తుంది. ఈవెన్ దో మనం ఆఫ్ చేసినప్పటికీ దాన్ని అయితే వీళ్ళు అప్డేట్లో సాల్వ్ చేయాలి. బట్ నాకు ఇమేజెస్ అయితే చాలా బాగా నచ్చాయి, మెయిన్ సెన్సార్తో తీసిన ఇమేజెస్. అండ్ ఇక్కడ మీరు పోర్ట్రేట్స్ కూడా చూడొచ్చు. సో 2xలో కూడా మనకి పోర్ట్రేట్ ఆప్షన్ అయితే ఉంది. ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది, డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి. సో డే టైంలో మెయిన్ సెన్సార్ పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 MP లెన్స్ యాజ్ యూజువల్గా. సో అన్నీ ఈ ప్రైస్ రేంజ్ ఎలా పర్ఫామ్ చేస్తే అలాగే ఉన్నాయి. సో పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదు. అండ్ ఫ్రంట్ కెమెరా ఇమేజెస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. కలర్స్ అయితే కొంచెం న్యాచురల్గానే వస్తున్నాయి. HDR పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. నైట్ టైమ్స్ కూడా ఇమేజెస్ బాగానే క్యాప్చర్ అవుతున్నాయి. కాకపోతే డీటెయిల్స్ లో లైట్లో అంత లేవు, కొంచెం సాఫ్ట్ వస్తున్నాయి. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 4K 30 FPS వరకు అండ్ ఫ్రంట్ 1080p 30 FPS వరకు అయితే మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. కలర్స్ కొంచెం ప్రాపర్గా లేవు, ఎక్స్పోజర్ బ్యాలెన్స్ కూడా అంత గొప్పగా అయితే లేదు. 4Kలో OIS ఉన్న స్టెబిలైజేషన్ అసలు బాగాలేదు. సో చాలా యావరేజ్గా ఉంది. స్టెబిలైజేషన్ బెస్ట్గా కావాలంటే మనకి 1080pలో మాత్రమే బాగా వర్క్ అవుతుంది. అదే iQOO Z9లో మనకి 4Kలో కూడా స్టెబిలైజేషన్ అయితే బాగుంది. ఇందాక నేను చెప్పాను కదా iQOO Z9 కంటే ఫొటోస్ పరంగా ఒక 10% బెటర్గా పర్ఫామ్ చేసిందని. బట్ వీడియో డిపార్ట్మెంట్లో మాత్రం iQOO Z9 దీనికంటే చాలా బెటర్గా పర్ఫామ్ చేసింది. అది ఫ్రంట్ కెమెరా అయినా బ్యాక్ కెమెరా అయినా. సో బట్ డీసెంట్ యూజబుల్ వీడియోస్ అయితే తీస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. జస్ట్ 1 hour 45 minutesలో మనమైతే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో రిమైనింగ్ మొబైల్స్తో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్గా ఛార్జ్ అయ్యే మొబైల్ అని అయితే చెప్పొచ్చు Narzo 70 Pro. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. ఈవెన్ దో మీరు హెవీ యూజర్ అయినా కానీ 1 day అయితే వస్తుంది. నార్మల్ యూజర్స్కి మోర్ దెన్ ఏ డే ఈజీగా వస్తుంది. ఎలాంటి కంప్లైంట్స్ లేవు బ్యాటరీ లైఫ్ విషయంలో. అండ్ కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది. 5G కనెక్టివిటీ విషయంలో కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. బట్ 5Gలో కంటిన్యూస్గా యూజ్ చేస్తే కొంచెం వామ్ అయితే అవుతుంది. అండ్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి, ఏ సెన్సార్ని అయితే స్కిప్ చేయలేదు. గైరో సెన్సార్ కూడా BGMIలో బాగానే వర్క్ చేస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 14తో వస్తుంది, Realme 5.0తో వస్తుంది. 2+3 years అప్డేట్స్ అయితే ఇస్తారు. అంటే ఇంకో 2 మేజర్ అప్డేట్స్, 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్. అంటే 14తో వచ్చింది కాబట్టి 15, 16 అయితే వస్తుంది. అండ్ UI గురించి మాట్లాడుకుంటే రియల్మీ UIలో ప్రీవియస్లీ చాలా కంప్లైంట్స్ అయితే చూసాం. Realme UI 4.0తో కంపేర్ చేస్తే ఈ Realme UI 5.0 కొంచెం బెటర్గా అనిపించింది, కొంచెం క్లీన్గా అనిపించింది. బ్లోట్వేర్ ఇంతకు ముందు అంతా లేదు. సో చాలా వరకు అయితే తగ్గించేశారు, క్లీన్గా అయితే ఉంది. అండ్ కస్టమ్ UI కాబట్టి అన్ని రకాల ఫీచర్స్ అయితే ఉన్నాయి. యాప్ లాక్, యాప్ హైడ్, సైడ్ డాక్, ఇలా స్క్రీన్ మిర్రరింగ్, స్ప్లిట్ స్క్రీన్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ యానిమేషన్, ఫోటో కట్అవుట్. సో ఇలా అన్ని కస్టమ్ UI ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా మంచి విషయం హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. చాలామంది అఫ్కోర్స్ అందరం మర్చిపోయాం, హెడ్ ఫోన్ జాక్ బ్రాండ్స్ ఈ మధ్య మానేసాయి కాబట్టి అందరం మర్చిపోయాం. బట్ ఇందులో అయితే వీళ్ళు హెడ్ ఫోన్ జాక్ని ఇచ్చారు, అదైతే నాకు చాలా బాగా. అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే కాన్స్ అనే దానికంటే వీళ్ళు ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ని యూజ్ చేస్తే బాగుండి అనిపించింది. సో Dimensity 7050 ఇచ్చారు కదా. ఈ ప్రైస్ రేంజ్లో మనకి 7200 ప్రాసెసర్తో iQOO Z9 నథింగ్ ఫోన్ 2A దీనికంటే పర్ఫార్మెన్స్లో చాలా బాగున్నాయి. సో గేమింగ్ వాళ్ళకైతే ఇది సూట్ కాకపోవచ్చు. సో iQOO Z9 సో నార్మల్ యూజర్స్కి సరిపోతుంది, గేమింగ్ చేసే వాళ్ళకి సరిపోతుంది. కెమెరాస్ కూడా బాగున్నాయి. సో కెమెరాస్ గురించి డిఫరెన్స్ చూస్తే ఒక 10% అంతే ఇది కొంచెం బెటర్గా అనిపించింది. అదర్వైజ్ iQOO Z9 ఓవరాల్గా బ్యాలెన్స్డ్గా బెటర్గా ఉంది. కాంపిటీషన్తో కంపేర్ చేస్తే కొంచెం వెనకబడి ఉండడమే దీంట్లో కాన్, అదర్వైజ్ మేజర్ కాన్స్ అయితే లేవు. సో ఇది Realme Narzo 70 Proతో నా ఎక్స్పీరియన్స్. సో మీకు కనుక డ్యూయల్ టోన్ డిజైన్ కావాలి, గ్లాస్ బాడీ కావాలి, 3.5mm హెడ్ ఫోన్ జాక్ కావాలి. సో ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే స్లైట్లీ బెటర్ కెమెరా, ఒక 10% బెటర్గా ఉంది iQOO Z9తో. ఒకవేళ మీరు 20,000 బడ్జెట్ ఉంటే ఏ మొబైల్ కన్సిడర్ చేస్తారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.